ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళి అర్జెంటుగా ఆయన పిలుచుకురా. అది ఆయన పెద్ద గొడవ చేస్తారేమో అని నయనతార మేడం బయటకు పంపించేశారు. ఎక్కడ ప్రాణాలే పోతున్నాయి. ఏం కాదు, వెళ్ళు. మేడం, అయ్యో ఏంటి మేడం ఈ రక్తం? ఇప్పుడు ఈమెకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే కష్టం. ఏదైనా చెయ్యండి మేడం. ఈ టైంలో కర్ణ కూడా లేడు. Save the doctors! Save the white coat! 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 డాక్టర్స్ అయిన మీరే ఇలా అల్లర్లు చేస్తే ఎలా? దయచేసి ఇదంతా మానేయండి. ఇట్స్ అ రిక్వెస్ట్. ఆపలేం మ్యామ్. ఎంత డాక్టర్లమైనా మా ప్రాణాలకి రక్షణ కావాలి. Save the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! డాక్టర్, నా భార్యకు బాగా బ్లడ్ పోతుంది, కాపాడండి డాక్టర్. దయచేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడండి. నేను చేసిన తప్పుకి వాళ్ళకెందుకు శిక్ష వేస్తున్నారు? మీరే శిక్ష వేసినా నాకు వేయండి డాక్టర్. మీ కాలు పట్టుకుంటారు డాక్టర్. చూడు మిస్టర్, మా ప్రాణాలకి విలువ ఉంది. మాకు న్యాయం దొరికేదాకా ఎవ్వరు ఈ కేసు అటెండ్ అవ్వరు. Save the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! మీరు రావడం మాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఇతనొకడు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు ఊరికే బిల్డప్ ఇవ్వడానికి. ఫేమస్ డాక్టర్ అంట. 1 minute. చెప్పండి రోజీ గారు. కర్ణ వెంటనే హాస్పిటల్ కి రా. ఎందుకు ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా మాట్లాడుతున్నారు? కర్ణ, ఇక్కడ పరిస్థితి అంతా గొడవలుగా ఉంది. ఈ మధ్యలో ఒక ఎమర్జెన్సీ కేసు కూడా వచ్చింది. ఏ డాక్టరు అటెండ్ అవడానికి రావట్లేదు. నువ్వు అర్జెంట్ గా రావాలి. ఇప్పుడే వస్తున్నాను, మీరు టెన్షన్ పడకండి. ఏదో ఎమర్జెన్సీ అంట, అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. మిగతా విషయాలు రేపు చూసుకుందాం. ప్లీజ్, ఐ విల్ సీ యూ. షూర్. నేను బేగంపేట వెళ్ళాలని ప్లాన్ చేశాను. అక్క, ఏదో సీరియస్ కేసు అయి ఉంటుంది, వెళ్ళండి నువ్వు. ఓకే. రేయ్, చూసావా అక్కడ ఎవరో వస్తున్నారు? ఏం సెకండ్ హీరో ఏంటి, బాగా అర్జెంట్ అనుకుంటా? అవును, ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. ప్లీజ్ ఆగరా. ఇది ఇందాక నన్ను పోరా అంది కదా, నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని సారీ అడగమను, పంపిస్తా. ఏయ్, ఏంటి ఊరుకుంటున్నామని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోలీసులకు కాల్ చేయనా? రేయ్ చూడరా, మన హీరోయిన్ పోలీసులకి ఫోన్ చేస్తుందంట. చూడు, నాకు ఎమర్జెన్సీ ఉంది, నేను వెళ్ళాలి. ఐఎమ్ సారీ. హీరోయిన్ కే కదా అర్జెంటు, సారీ అడుగు డార్లింగ్. రేయ్, ఏం మనిషివయ్యా నువ్వు? సారీ. ఎందుకు ఇలా చేస్తున్నారు? కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి. చూడండి, అందరికి ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాను. ఒక 2 days బెడ్ రెస్ట్ సరిపోతుంది, సరేనా? వీళ్ళిద్దరిని సేఫ్ గా ఇంట్లో డ్రాప్ చేసేయండి.
the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! Save the doctors! Save the white coat! డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. పరిస్థితి చేయి జారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్ సారీ, నా చేతిలో ఏమీ లేదు. కరుణా సార్ నమ్మి నా భార్యని ఇక్కడ చేర్పించాను. తన ప్రాణం కాపాడండి సార్. Save the doctors! డాక్టర్ Save the white coat! Save the doctors! 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 ఎక్కడ చచ్చావు కర్ణ? ఈ రోజు నీ పేరు, నీ మీదున్న నమ్మకం అన్ని నాశనం కాబోతున్నాయి. లచ్చి, నేనిందాకటి నుంచి చూస్తున్నాను. ఇద్దరం జాలీగా తిరుగుదామని తీసుకొచ్చి ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమైందే? ఏం లేదులే. అయ్యో, ఏమైందే? అటు చూడు. పానీపూరియా? ఇంకా ఏంటి కూర్చున్నావు? దిగు. అది కాదే, ఈ వయసులో ఇవెలా తింటామే? దాని మీద ఏమైనా రాసుందా? పలానా వయసులోనే తినాలి అని ఏం లేదు కదా. రా చూడయ్యా, కారంగా 2 ప్లేట్లు పానీపూరి అయ్యో, తీసుకో. ఏయ్, ఒక్క నిమిషం. ఏమైందే? నాకు నీకు ఒక పోటీ, ఎవరు ముందు తింటారు అని. సరేనా? సరే. స్టార్ట్ చేయి. నేనే గెలిచా. ఏమైందే? అది నా మనవడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడెందుకు ఫోన్ తీయటం లేదు. మీరే ఇలా అంటే నా భార్యని కాపాడేది ఎవరు సార్? దేవుడా! Save the doctors! Save the white coat! 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 Save the doctors! Please! కరుణ సార్, నా భార్యకి బాగా రక్తం పోతుంది సార్. వీళ్ళెవరూ తనని కాపాడడానికి రావట్లేదు సార్. నేను చేసిన తప్పుకి తల్లికి బిడ్డకి శిక్ష పడకూడదు సార్. మీరే కాపాడాలి సార్. మీరు నిదానంగా ఉండండి. తప్పుకు శిక్ష వేసేది చట్టం. మీరు చేసిన తప్పుకి మీ భార్య శిక్ష అనుభవించడానికి నేను ఒప్పుకోను. చూడండి, మీరు ఎవరి మాట విని ప్రొటెస్ట్ చేస్తున్నారో బాగా తెలుసు. మన పని పేషెంట్ ని ప్రొటెక్ట్ చేయడమే కానీ ప్రొటెస్ట్ చేయడం కాదు. జరిగిన తప్పుకి చట్టాన్ని న్యాయం అడగాలి. న్యాయం కోరి మన దగ్గరకు వచ్చిన పేషెంట్ కి అన్యాయం జరగకూడదు. ప్లీజ్ నాతో రా. సారీ కన్నా సార్, ఎవరు చెప్పినా నేను రాను. రోగుల ప్రాణాలకు మాత్రం విలువ ఉందా? మా ప్రాణాలకు విలువ లేదా? మాకు న్యాయం జరిగే వరకు ఎవ్వరం రాం.